6 నెలల్లో 60 లక్షలు సంపాదించిరట. కేవలం నారుతో సంపాదించిన రైతు సోదరులు కుటుంబాలతో సహా ఆంధ్రప్రదేశ్లోని వినుకొండ నుంచి జనగామకు వలసొచ్చిరట. వాళ్ళు ఏడాదికి 65,000 చెల్లించి ఒక రైతు వద్ద 8 ఎకరాల కౌలుకు తీసుకున్నారట. సంవత్సరానికి 65,000 రూపాయలు చెల్లించి కోతుల బెడదతో పొగాకు నారుమళ్ల సాగు 4 ఎకరాల్లో నారేసిరట. 2 విడతల్లో 60 లక్షల లాభం వచ్చిందట. దీక్ష పట్టుదలతో సాగు ఉదయం నుంచి రాత్రి దాకా పొలం వద్దే ఉన్నారట. కేవలం 6 monthsలో 60 lakhs సంపాదించినట. ఎంతైనా కేసీఆర్ కంటే తక్కువ అయినా ఎకరం ₹1,00,00,000 అయినది. ఎవరు విస్తారంగా పెరిగిన పొగాకు నారుమళ్ళట. కష్టాన్ని నమ్ముకొని వచ్చాం. గోవిందరెడ్డి ఆంధ్ర రైతు. కోతుల బెడద ఉండదు. మిగతా పంటలాగా దీనికి కోతుల బెడద ఉండదట. ఎందుకంటే అది పొగాకు కదా, పొగాకు వాసన కోతులు దగ్గర కూడా రావట. అందుకే వాళ్ళు అది వేసిరు. నారు నాణ్యతగా ఉంది. కాసాని శ్రీశైలం రైతు రాఘవాపూర్ ఇప్పగూడెం స్టేషన్ గన్పూర్ అటు ఇక్కడే మనం పోతుంటేనే అనుకుంటే ఇది. పంటలు సాగు చేస్తే ఏమీ మిగలట్లేదు. వచ్చిన దిగుబడంతా పెట్టుబడి కింద పెట్టిన ఎరువులు కూలీలకే పోతోంది అని దిగులు పడుతున్నారా? దిగుబడులు వచ్చే సమయంలో కోతులు అడవి పందులు దాడి చేసి పంటలను ధ్వంసం చేస్తాయనే భయంతో పంటల సాగుకే ధైర్యం చేయడం లేదా? అయితే ఈ ఇద్దరు రైతు సోదరులు చూడండి, 4 ఎకరాల్లో పొగాకు నారుమళ్లు వేసి 6 నెలల్లో 60 లక్షలు సంపాదించినట్టు. ఆ ఇద్దరు ఏపీ పల్నాడు జిల్లా వినుకొండ మండలం చెరువు కొమ్ములపాలెం గ్రామానికి చెందిన గోవిందరెడ్డి శివకోటిరెడ్డి సోదరులు. వీరికి భూమి లేదట. కౌలుకు కొంత భూమి తీసుకొని ఏదైనా పంట సాగు చేసి 4 పైసలు సంపాదించాలనే తపనతో నిరుడు డిసెంబర్లో కుటుంబాలతో జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం రాఘవాపూర్ గ్రామంలో దిగిరట. అక్కడే ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారట. అనువైన సాగు భూమి కోసం వెతికిరట. గ్రామానికి చెందిన ఒక రైతు వద్ద 8 ఎకరాలు ఏడాదికి 65,000 కౌలు తీసుకున్నారట. అయితే ఆ గ్రామంలో కోతుల బెడద చాలా ఎక్కువగా ఉన్నది. కోతులు ముట్టని పంట వేయాలని పొగాకు నారుమళ్లు వేసి విక్రయిస్తే బాగుంటుందని నిర్ణయించినట. జూన్ జనవరి మధ్య పొగాకు సాగుకు అనువైన కాలం. ఇక మొత్తం ఆనే ఉన్నారట. నారుమల్ వేసి దాదాపు 6 నెలలు 60 లక్షలు అంటే రోజు నెలకు 10 లక్షల లెక్కన సంపాదించారు.